ఇండియన్ నేవీ యొక్క స్పెషల్ కమాండో యూనిట్ అయిన మార్కోస్ తమ యొక్క సత్తాను ఇంకొకసారి రుజువు చేశారండి. ఇండియన్ ఓషన్ కు మరియు అరేబియన్ సీకు అసలు సిసలు రాజులం మేమే అని నిరూపించారు. లాస్ట్ గురువారం రోజు అల్ ఖంబార్ అనబడే ఇరానియన్ ఫిషింగ్ నౌకను సొమాలియా దేశానికి చెందిన సముద్ర దొంగలు ఇక్కడ కనిపిస్తున్న సొకోట్రా అనబడే ఈ చిన్న ఐలాండ్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉండగా 9 మంది సముద్ర దొంగలు ఆయుధాలతో బోట్స్ ద్వారా ఈ ఫిషింగ్ వెజల్ ను హైజాక్ చేశారు. ఈ నౌక లోపల ఉన్న క్రూ ఇండియన్ నేవీకు సహాయం కోసం అడిగింది. ఈ షిప్ లో 23 మంది పాకిస్తానీలు ఉన్నారు. ఇక్కడ గమ్మత్తు చూడండి, ఇది ఒక ఇరానియన్ షిప్, కానీ ఈ షిప్ లో ఉన్న క్రూ మెంబర్స్ ఇరాన్ కు పిలుపునివ్వలేదు. ఇందులో ఎక్కువగా పాకిస్తానీ నేషనల్స్ ఉన్నారు, కానీ వీళ్లకు పాకిస్తాన్ నేవీ గుర్తుకు రాలేదు. నిన్న మొన్నటి వరకు చైనీస్ నేవీ ఇండియన్ ఓషన్ లో తన ప్రెజెన్స్ ను పెంచుకోవాలి అని చూస్తోంది. చైనా నేవీకి కూడా డిస్ట్రెస్ మెసేజ్ ను వీళ్ళు పంపలేదు. ఇండియన్ నేవీకే ఎందుకు పంపారు అంటే హిందూ మహాసముద్రానికి బాబు ఎవరో సెయిలింగ్ చేసే ప్రతి ఒక్క క్రూ మెంబర్ కు తెలుసు. డిస్ట్రెస్ మెసేజ్ అందుకున్న ఇండియన్ నేవీ వెంటనే రంగంలో దిగింది. గురువారం సాయంత్రం తమ ఎక్స్ హ్యాండిల్లో ఇండియన్ నేవీ ఇరాన్ ఫిషింగ్ వెజల్ ను కాపాడే ఆపరేషన్ ను జరుపుతున్నాము అని మెసేజ్ పెట్టింది. ఈ ఆపరేషన్ అప్డేట్ గురించి ఎంతో ఇంట్రెస్టింగ్ గా నిన్నటి నుండి వెయిట్ చేస్తున్నాను. బట్ ఈ రోజు 23 మంది పాకిస్తానీలకు ఇండియన్ నేవీ ప్రాణ భిక్ష పెట్టింది. వీళ్లను రక్షించడానికి పక్కనే గ్వాదార్లో ఉన్న చైనా కోసం కుక్కల్లా కాపలా కాసే పాక్ నేవీ ముందుకు రాలేదు. సొకోట్రా ఐలాండ్ చూడండి, పాకిస్తాన్ గ్వాదార్ పోర్టుకు ఎంత దగ్గరగా ఉందో. హౌతీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే ఇరాన్ నేవీ ముందుకు రాలేదు. ఇరానియన్ షిప్ ను కాపాడడానికి ఇరాన్ నేవీ ముందుకు రాలేదు. ఇరాన్ యొక్క చాబహార్ పోర్టుకు కూడా ఈ వెజిల్ చాలా దగ్గరగా ఉంది. సేవాగ్ చెప్పిన ఒక మాట గుర్తొస్తోంది, బాప్ బాప్ హోతా హే, బేటా బేటా హోతా హే అని. ఇప్పుడు ఇండియన్ నేవీ ఇరాన్ వెజిల్ను ఎలా రక్షించారో చెప్తా. ఇరానియన్ వెజిల్ను వెతకడానికి అంటే ఇంటర్సెప్ట్ చేయడానికి ఇండియన్ నేవీ గురువారం రాత్రి ఐఎన్ఎస్ సుమేధాను రంగంలో దింపింది. ఐఎన్ఎస్ సుమేధా అనేది ఒక పాట్రోలింగ్ వెజిల్. నిఘాను ఉంచడానికి, సర్వీలియన్స్ చేయడానికి, ఎస్కాట్ చేయడానికి దీన్ని వాడతారు. శుక్రవారం రోజు ఉదయం ఐఎన్ఎస్ సుమేధా ఇరానియన్ షిప్ ను ట్రేస్ చేసింది. ఈ షిప్ లో ఆల్రెడీ 9 మంది సముద్ర దొంగలు ఉన్నారు అని గ్రహించారు. తర్వాత ఐఎన్ఎస్ త్రిశూల్ ను రంగంలో దింపారు. హైజాక్ చేయబడిన షిప్ లో ఉన్న హైజాకర్స్ తో కమ్యూనికేట్ చేశారు, నెగోషియేట్ చేశారు, లొంగిపోవాలని బెదిరించారు. ఒకవేళ మీరు మాకు సహకరిస్తే, క్రూ మెంబర్స్ ను అప్పగిస్తే మీ ప్రాణాలకు ఎటువంటి హాని ఉండదు. లేదు కాదు అంటే పైనుండి C-17 ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా, పారాషూట్స్ ద్వారా మా మార్కోస్ మీ దగ్గరకు వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అని హెచ్చరించిన తర్వాత సముద్ర దొంగలు లొంగిపోవడం జరిగింది. ఈ సముద్ర దొంగలు గత 3 నెలల నుండి షిప్పింగ్ వెజిల్స్ పైన వరుస పెట్టి దాడులు చేస్తున్నారు. మొన్న కూడా మార్చ్ 16 రోజు బల్గేరియన్ షిప్ అయిన MV రువాన్ను ఇదే సముద్ర దొంగల నుండి ఇండియన్ నేవీ రక్షించి అత్యంత సాహసంగా ఆపరేషన్ జరపడం జరిగింది. భారత నేవీ చేసిన సహాయానికి రుణపడి ఉంటాను అని బల్గేరియన్ ప్రెసిడెంట్ రిమెన్ రాదేవ్ ట్వీట్ పెట్టాడు. ప్రపంచ దేశాలకు సంబంధించిన వ్యాపార నౌకలను ఇండియన్ నేవీ ఫ్రీగా ఎందుకు రక్షిస్తోంది అనే డౌట్స్ మీకు రావాలి. దీనికి సమాధానం ఒకటే, ప్రపంచ దేశాలకు ఇండియన్ ఓషన్లో ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ను జరిపే ప్రెజెన్స్ కానీ రిసోర్సెస్ కానీ లేవు. సో ఇక్కడ భారత నేవీ ప్రపంచ దేశాలకు ఒక సందేశాన్ని ఇస్తోంది, మీ వ్యాపార నౌకలు ఇండియన్ ఓషన్ లో సేఫ్ గా తిరిగే బాధ్యత మాది. ఇండియన్ ఓషన్ లో మేమున్నాం, మేమే రాజులం. ఏ తుగ్లక్ గాడికి, ఏ పింగ్ పాంగ్ గాడికి ఇక్కడ సీన్ లేదు. ఇండియన్ ఓషన్ లో సజావుగా మీ వ్యాపారం జరగాలి అంటే భారత్ తో చక్కగా ఉండాలి అని ఇండియన్ నేవీ రువాబు చూపిస్తోంది. ఇండియా ఇంటర్నల్ గా స్ట్రాంగ్ అవ్వడం కాదు, ఎక్స్టర్నల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. ప్రపంచ దేశాలకు ఇండియన్ ఓషన్ లో సమస్య వచ్చింది అంటే మొట్టమొదటిగా ఇండియన్ నేవీయే గుర్తుకు రావాలి. ఇది మజిల్ పవర్ లాంటిది. మాల్దీవ్స్ లో చైనా ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది అనుకుంటున్నారు? మొహమ్మద్ మ్యూజుద్దీన్ నచ్చి చైనా మాల్దీవ్స్ పైన ఇంట్రెస్ట్ చూపించడం లేదండి. చైనా వాంట్స్ టు ఇంప్రూవ్ ప్రెజెన్స్ ఇన్ ఇండియన్ ఓషన్. చైనా విశ్వగురు అవ్వాలి అనుకుంటోంది. చైనాకు సూపర్ పవర్ అవ్వాలి అంటే చైనా ముఖ్యంగా రెడ్ సీలో ఇండియన్ ఓషన్ లో తమ యొక్క ప్రెజెన్స్ ను పెంచుకోవాలి. మాల్దీవ్స్ ఇండియన్ ఓషన్ లో స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంటుంది కాబట్టే మాల్దీవ్స్ పైన చైనా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఐడియాలజికలీ మాల్దీవ్స్ కు చైనాకు మ్యాచ్ అవ్వదు. మాల్దీవ్స్ లో ఉన్న ప్రజలు ఇస్లామిక్ కల్చర్ ను ఫాలో అవుతారు. మాల్దీవ్స్ సంస్కృతి చైనాకు అర్థం కాదు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ సముద్ర దొంగలను చూసి ఎందుకని షిప్పింగ్ కంపెనీస్ భయపడతాయి, వీళ్ళు ఎలా దాడులు చేస్తారు అని. ఈ సముద్ర దొంగలు నిజంగానే చాలా డేంజరస్ గా ఉంటారు. వీరి దగ్గర AK-47 గన్స్ ఉంటాయండి. డ్రగ్స్ తో హైలో ఉంటారు. వీళ్ళు యాక్చువల్లీ గాన్ కేసెస్, మైండ్ దొబ్బి ఉంటారు. ఇక్కడ మీకు మ్యాప్ లో ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ కనిపిస్తోంది కదా. రియల్ గా ఈ ఇండియన్ ఓషన్ చాలా పెద్దది. ఒక అడవిలో గుండు సూదిని పడేసి వెతకడం ఎంత కష్టమో, ఇంత పెద్ద మహాసముద్రంలో సముద్ర దొంగల యొక్క బోట్స్ ను కనుక్కోవడం కూడా అంతే కష్టం. వీళ్ళ పని ఇక్కడ బాబెల్ మండప్ స్ట్రైట్ కనిపిస్తోందా, ఇక్కడ నుండి వచ్చిపోయే షిప్స్ ను హైజాక్ చేయడం. వీళ్ళు అమెరికా, UK, ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్న షిప్స్ పైన దాడి చేయరు. చిన్న చిన్న దేశాల షిప్స్ పైన హైజాక్ చేస్తూ ఉంటారు. మీకు ఒక గమ్మత్తైన విషయాన్ని చెప్తా. 2020లో జరిగిన విషయం ఇది.
మర్చెంట్ నేవీ షిప్లో పనిచేసే అమ్మాయి మాకు ఫ్రెండ్. కరోనా టైంలో లాక్డౌన్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి సైలింగ్ చేయలేదు, ఇంట్లోనే ఉన్నప్పుడు ఒకరోజు మేము అడిగాం, మీ శాలరీ ఎంత, నీ వర్క్ ఎలా ఉంటుంది అని అడిగాం. సముద్ర ప్రయాణం చేయడం భయం అనిపించడం లేదా అని అడిగాం. దానికి మా ఫ్రెండ్ తన శాలరీ నెలకు 4 లక్షలు అన్నది. నైస్ అనుకున్నాం, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నది. సూపర్ అనుకున్నాం. కానీ జాబ్ వదిలేస్తున్నాను అన్నది. ఇంత మంచి శాలరీ పెట్టుకొని, ఇంత మంచి బెనిఫిట్స్ పెట్టుకొని ఎందుకు వదిలేస్తున్నావు అని అడిగాం. అమెరికా, యూకే వంటి షిప్పింగ్ కంపెనీస్లో తాను వర్క్ చేయడం లేదని, అందుకే సైలింగ్లో సేఫ్టీ లేదు అన్నది. బాబ్ అల్ మందెబ్ రెడ్ సీ దగ్గర సముద్ర దొంగలు దాడి చేస్తారు, షిప్ను హైజాక్ చేస్తారు, క్రూ మెంబర్స్ అందరినీ కొట్టిపడేస్తారు, కెప్టెన్ను కొడతారు, షిప్పింగ్ కంపెనీతో డబ్బులు డిమాండ్ చేస్తారు. ఒకవేళ షిప్లో అమ్మాయి కనుక ఉంటే రేప్ చేస్తారు అని మా ఫ్రెండ్ స్వయానా చెప్పింది. ఒకసారి ఒక కెప్టెన్ తన ఫ్యామిలీతో కలిసి సైలింగ్ చేస్తున్నాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది. బాబ్ అల్ మందబ్ దగ్గర షిప్ వెళ్ళబోతోందని తెలిసినా కూడా ఆ కెప్టెన్ తన భార్యను దింపలేదు, రిస్క్ తీసుకోవాలి అనుకున్నాడు. అన్ఫార్చునేట్లీ గ్రహచారం బాగాలేక సముద్ర దొంగలు షిప్ను హైజాక్ చేశారండి. షిప్పింగ్ కంపెనీతో నెగోషియేషన్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ పెళ్లి కూతురిని ప్రతిరోజు రాత్రి ఆ సముద్ర దొంగలు బోట్స్ ద్వారా సముద్ర ఒడ్డుకు తీసుకెళ్లి మానభంగం చేసి మరుసటి రోజు బోట్స్ ద్వారా షిప్కు తీసుకొచ్చేవారు. ఇలా కొన్ని రోజులు జరిగింది. తన భర్తను బెదిరించారు, కోఆపరేట్ చేయకపోతే అందరినీ చంపేస్తామో అని హెచ్చరించారు. ఈ విషయాలన్నీ మా ఫ్రెండ్ ద్వారానే విన్నాం. రిస్క్ ఉంది కాబట్టే షిప్పింగ్ కంపెనీస్ లక్షల్లో శాలరీస్ ఇస్తున్నాయి. దూరం నుండి చూస్తే ఆకాశం భూమికి కలిసినట్లుంటుంది, కానీ అది నిజం కాదు. మేమెవ్వరం ఆవిడ మాటలు మొదటగా నమ్మలేదు. గాల్లో అమ్మాయి మాట్లాడుతోంది అనుకున్నాం. కానీ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మా ఫ్రెండ్ చెప్పినవన్నీ నిజాలే అని తెలియంది. 2021లో మన ఛానల్లో సముద్ర దొంగల గురించి, హైజాకింగ్ గురించి, డార్క్ సీక్రెట్స్ గురించి యూట్యూబ్లో ఒక వీడియో చేశా. కానీ యూట్యూబ్ ఆ వీడియోలో కాపీరైట్ క్లెయిమ్ వేసింది. అందుకే ఆ వీడియోను డిలీట్ చేశాం. ఇప్పుడున్న సోషల్ మీడియా కారణంగా సముద్ర దొంగల గురించి, సముద్ర దొంగల హైజాకింగ్ గురించి నెలకు 2 సార్లు వింటున్నాం. బాబ్ అల్ మందబ్ కు ఒక స్టాప్ ముందున్న ఓడరేవులో షిప్లో ఒకవేళ అమ్మాయిలు కనుక ఉంటే దింపేసేవారు. ప్రపంచ వ్యాప్తంగా సముద్ర దొంగలు బాబ్ అల్ మందబ్ దగ్గర, గల్ఫ్ ఆఫ్ గునియా దగ్గర హైజాక్ చేస్తూ ఉంటారు. ఈ 2 స్పాట్స్ను రిస్కీ స్పాట్స్ అంటారు. అందుకే అరేబియన్ సీలో పైరసీ అనేది షిప్పింగ్ కంపెనీస్కు అతిపెద్ద ప్రాబ్లం అయ్యింది. సముద్ర దొంగలు హైజాక్ చేసే షిప్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. మొన్న ఈ దొంగలు హైజాక్ చేసిన బల్గేరియా షిప్లో 800 కోట్ల విలువన సామాన్లు ఉండేవి. ఇండియన్ ఓషన్ నుండి దాదాపు 80% సముద్ర వ్యాపారం జరుగుతుంది. దాదాపు 40% ఆయిల్ ఇండియన్ ఓషన్ గుండానే సప్లై అవుతుంది. డిసెంబర్లో రెడ్ సీలో హౌతీ దాడులు ఎక్కువైనప్పటి నుండి ఈ సముద్ర దొంగలు కూడా రెచ్చిపోతున్నారు. హౌతీ దాడుల కంటే ముందు ఈ సముద్ర దొంగల యొక్క దాడులు తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ సముద్ర దొంగలు మార్కోస్ ను చూసి ఎందుకు భయపడతారో చెప్తా. మార్కోస్ ఇండియన్ నేవీ యొక్క ఎలీట్ కమాండో ఫోర్స్. వీరిని ఆ ఫ్యూ బట్ ఫియర్లెస్ అని కూడా పిలుస్తారు. ఈ యూనిట్ 1985లో స్థాపింపబడింది. వీళ్ళు పారాషూట్స్ ద్వారా ఆపరేషన్స్ ను జరపడంలో ఎక్స్పర్ట్స్. నార్మల్ భూమి మీద పారాచూట్స్ వేసుకొని ఎవరైనా దిగుతారు, కానీ సముద్రంలో 13 నుండి 20 అడుగుల అలల్లో ప్రయాణిస్తున్న షిప్స్ పైన దూకడం అంత ఈజీ కాదు. సముద్ర యుద్ధం చేయాలి అంటే మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీళ్ళ యొక్క రియాక్షన్ టైం 0.27 సెకండ్స్ ఉంటుంది. ధోని స్టంపింగ్ రియాక్షన్ టైం కంటే ఇది 2 times ఎక్కువ. ఎవ్వరు పడితే వారు మార్కోస్ కమాండోస్ అవ్వలేరు. ప్రతి 10 మందిలో కేవలం 2 లేదా 1 మాత్రమే ట్రైనింగ్ లో పాస్ అవ్వగలరు. మార్కోస్ సెలక్షన్స్ 3 స్టేజెస్ లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ లో ఫిజికల్ అసెస్మెంట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. సెకండ్ స్టేజ్ లో ఎముకలు కొరికే చలిలో టెస్ట్ చేస్తారు. మెంటల్ టఫ్నెస్ ను చెక్ చేస్తారు. ఇక్కడే 90% మంది ఫెయిల్ అవుతారు. మిగిలిన 10% మంది స్టేజ్ 3కు వెళ్తారు. థర్డ్ స్టేజ్ లో పారాషూట్ ట్రైనింగ్. సముద్రం లోపల సిలిండర్స్ డైవింగ్ ఎలా చేయాలి, వెపన్స్ ను ఎలా వాడాలో నేర్పిస్తారు. హైజాకర్స్ ను ఎలా మట్టు పెట్టాలో నేర్పిస్తారు. యాంటీ పైరసీ ఆపరేషన్స్ ను ఎలా లీడ్ చేయాలో నేర్పిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఉన్న కొండ అడవుల్లో వీరికి ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళ దగ్గర ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ రైఫల్ అయిన ఇజ్రాయెల్ థార్ 21 ఉంటుంది. మార్కోస్ అనేవారు సముద్రంలోనే కాదు, కాశ్మీర్ కొండలోయల్లో, కాశ్మీర్ యొక్క లేక్స్ లో కూడా ఆపరేషన్స్ ను జరుపుతారు. పాక్ ఉగ్రవాదులు వీరిని ముద్దుగా దాడివాలా ఫౌజ్ అని పిలుస్తారు. దాడివాలా ఫౌజ్ అంటే గడ్డంతో ఉన్న సైనికులు అని అర్థం. మార్కోస్ మామూలు సిటిజన్స్ లాగా, మామూలు కాశ్మీరీల్లాగా ప్రజల మధ్యలో గడ్డాలు మీసాలు పెట్టుకొని ఉంటారు. బట్ అవసరం వచ్చినప్పుడు వీరిని యాక్టివేట్ చేస్తారు. ఆపరేషన్ పవన్, ఆపరేషన్ క్యాక్టస్, ఆపరేషన్ సంకల్ప్ వంటి ఫేమస్ ఆపరేషన్స్ ను మార్కోస్ సక్సెస్ఫుల్లీ జరిపారు. ఆపరేషన్ క్యాక్టస్ లో అయితే మాల్దీవ్స్ దేశాన్ని మిలిటెంట్స్ నుంచి రక్షించిన వారిలో మార్కోస్ ముఖ్యులు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాలూర్ లేక్ లో మార్కోస్ కాపలా కాస్తారు. మార్కోస్ అంటే సముద్ర దొంగలు భయపడతారు. ఎందుకంటే మార్కోస్ సరదాకే కాశ్మీరీ ఉగ్రవాదుల్ని చంపేస్తారు. డ్రగ్స్ వేసుకొని, హైగా ఉండి, చౌక మందు వేసుకొని
మత్తులో ఉండి ట్రిగ్గర్ ఎక్కడుందో తెలియని ఈ సముద్ర దొంగలు వీరికి లెక్కే కాదు. ఆపరేషన్ సంకల్ప్ డిసెంబర్ మిడ్ లో మొదలయ్యి మార్చి 23న ముగిసింది. ఈ 100 రోజుల్లో ఇండియన్ నేవీ 110 మంది సైలర్స్ యొక్క ప్రాణాలు కాపాడింది. ఈ 110 మందిలో 45 మంది ఇండియన్స్ ఉన్నారు. నిన్న 23 మంది పాకిస్తానీలను రక్షించింది. 15 lakhs టన్స్ మెటీరియల్స్ ను కాపాడింది. దాదాపు 1000 ఆపరేషన్ జరిపింది. 3000 కేజీల నార్కోటిక్స్ ను సీజ్ చేసింది. మొన్న విశాఖపట్నంలో కూడా డ్రగ్స్ ను సీజ్ చేయడం మామూలు విషయం కాదు. డిసెంబర్ 15th రోజు ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ అనే ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో కూడా మార్కోస్ ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. డిసెంబర్ 16న ఎంవి రువాన్ అనే సముద్ర నౌకను సముద్ర దొంగలు హైజాక్ చేశారు. ఈ నౌక అనేది మాల్తా దేశానికి చెందిన షిప్. ఇందులో బల్గేరియన్ సిటిజన్స్ ఉన్నారు. టోటలీ 17 క్రూ మెంబర్స్ ఉన్నారు. అందులో 7 మెంబర్స్ బల్గేరియన్ సిటిజన్స్ ఉన్నారు. C-17 ఎయిర్క్రాఫ్ట్స్ ద్వారా మార్కోస్ రంగంలో దిగారు. షిప్ లోపల దూకారు. 35 మంది సొమాలియా సముద్ర దొంగలపైన విరుచుకుపడ్డారు. మార్కోస్ కు భయపడి 35 మంది లొంగిపోయారండి. 17 మంది క్రూ మెంబర్స్ ను రక్షించారు. ఈ ఆపరేషన్ తర్వాతే బల్గేరియన్ ప్రెసిడెంట్ స్వయానా ట్వీట్ పెట్టాడు. థ్యాంక్స్ టు ఇండియన్ నేవీ అని ట్వీట్ పెట్టాడు. దీనికి ప్రధానమంత్రి మోడీ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ ట్వీట్స్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు. సో ఇండియన్ నేవీ మార్కోస్ అంటే మామూలు విషయం కాదు. వీరంటే సముద్ర దొంగలు పోసుకుంటారు. ఇటువంటి మరిన్ని ఆపరేషన్స్ ఇండియన్ నేవీ చేయాలి అని కోరుకుంటున్నాం. హిందూ మహాసముద్రానికి అసలైన బాబు ఇండియన్ నేవీనే. ఇండియన్ ఓషన్ లో కబ్జా చేయడం పాకిస్తానీ తుగ్లక్ గాళ్ళకి, చైనా పింగ్ పాంగ్ గాళ్ళకి సాధ్యం కాదు అని మరోసారి ఇండియన్ నేవీ నిరూపించింది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.